సిద్దిపేట మార్పు దిశగా పయనిస్తుంది అంటున్నారు. సిద్దిపేటకు సంబంధించి ఎమర్జింగ్ లీడర్ వంగ రాజేశ్వర రెడ్డి. ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే ఒక ఫైరీ ఇమేజ్ కనబడ్డది. ఇక్కడ ఇగో సిద్దిపేటలో మార్పు మంటలు మొదలయ్యాయి అంటుంటే ఈయన వంగ రాజేశ్వర రెడ్డి ఎమర్జింగ్ లీడర్ సిద్దిపేటలో ఒక రకమైన ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి. అయితే ఈయనకు సంబంధించిన ఒక వివాదం కొనసాగుతోంది. ఈయన మీద హరీష్ రావు అంటే ఫైట్ కామన్ సిద్దిపేటలో హరీష్ రావుకు వ్యతిరేకంగా ఎవరు ప్రయాణం చేసినా, వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా ఖచ్చితంగా హరీష్ రావు ఏదో ఒకటి బురదలే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళ మీదకి ఏదో ఒకటి తోసేసే ప్రయత్నం చేస్తాడు. అట్లనే ఓ భూ వివాదాన్ని ఈయన మీద తోసేసే ప్రయత్నం మీద చేసిండు. ఆయన చాలా పగడ్బందీగా తిప్పి కొట్టిండు వాస్తవానికి అయితే. సో విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అంటే మా హరీష్ రావు తోపు తురుము కొర్రాయితోటి కూడా నెత్తికొక్కుంటాడు అని ఎవరైనా అనుకుంటే, ఇదివరకు కొన్ని కొర్రాయిలను గోక్కుంటే ఆ కొర్రాయిలు సరిపోవచ్చు, అంటే చల్లారిపోవచ్చు. కానీ ప్రతి కొర్రాయి అట్లా చల్లారిపోదు, కొన్ని కొర్రాయిలు నెత్తి కాల్చేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. మరి ఇదివరకు చల్లారిపోయిన కొర్రాయిలు ఎట్లా చల్లారిపోయినాయి, కానీ మరి ఈ కొర్రాయి అయితే చల్లారిపోయేటట్టు అనిపించలేదు. మరి ఆయన అంటిపెట్టగల మీ ఎంపైర్ని మొత్తం జాగ్రత్తగా చూసుకోరి. అయితే ఏం జరిగింది, అగ్గిపుల్ల చిన్నదాన్ని చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడే అగ్గిపెట్టెలో బూడిద అవ్వబోతున్నారు, ప్రజల్ని మోసం చేసి తమ జేబులు నింపుకున్న పాలనకు ఇది చివరి హెచ్చరిక అని చెప్పేసి. సో సరే, వాళ్ళ అనుచరులు లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ కొంత రాసిర్రు, ఏదో పోస్టర్ పెట్టిరు. ఏదైనా హరీష్ రావు అంటే మార్పు దిశగా సిద్దిపేట పయనిస్తుంది అనేది మాత్రం వాస్తవం. హరీష్ రావుకు యాంటీగా చాలా మంది ఉన్నారనేది మాట వాస్తవం. ఇప్పటికే దాన్ని ఏమంటారు, మార్పు కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ సిద్దిపేట నియోజకవర్గంలో అంటే ఒక 75,000 పైచిలకు మంది ఉన్నారు. లాస్ట్ టైము హరీష్ రావు కాకుండా ఇతరులకు వేసినటువంటి ఓటర్ల సంఖ్య 75,000 పైచిలకు. ఇంకా దాని మీదికి ఆయన పడ్డ ఓట్లకి వెళ్ళి ఒక 20,000, 15,000-20,000 దాకా దొంగ ఓట్లున్నాయి, అవి తీసేయబోను. ఇప్పుడు ఈయన గ్రౌండ్లో చాలానే వర్క్ చేస్తున్నాడు. అంటే ఒక రకమైన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఒక పటిష్టమైన టీంని అయితే తయారు చేసుకుంటుండు. మనం చూస్తున్నాం జనరల్గా సోషల్ మీడియాలో. ఒక పద్ధతి ప్రకారం అదేదో సినిమాల వాళ్ళ బుజ్జిగాని చెప్పినట్టు అదేంద్ర బుజ్జి వాడేదో మొక్కకు అంటు కట్టినట్టు ఒక గోడ పెట్టినట్టు అని అట్లా చేసుకుంటా పోతుండు, సిద్దిపేట చుట్టూ కంచేసుకొస్తుండు. నాకైతే అనుమానం వస్తుంది, మరి హరీష్ రావు పని ఈసారి అయితే కథం అయిపోయేటట్టే కనబడుతుంది. మరి ఏం చేస్తాడు, హరీష్ రావు దగ్గర ఉన్న అస్త్రాలు వాడతాడు, సామధాన దండోపాయాలే అంటారు చూడు. అయితే కాళ్ళు లేకపోతే జుట్టు లేకపోతే ఏదో కేసులు ఎరికేయడము, ఏదో ఒకటి అసలు సంబంధం లేని కేసులు తీసుకొచ్చి మీద తోసేసే ప్రయత్నం చేయడం, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ క్వైట్ కామన్ హరీష్ రావు ఆడే గేమ్ అది. అనే ఫేర్ పాలిటిక్స్ ఏముండి అన్ని వెనకగేలే, వెనుపోటు పాలిటిక్స్ తప్పితే వేరే పాలిటిక్స్ ఏముండే. సో ఏది చేసినా మరి ఈసారి సిద్దిపేట ప్రజలు అయితే ఖచ్చితంగా బలంగా మార్పు కోరుకుంటున్నారు. మరి అది ఈయన రూపంలో ఉంటుందా, ఒక్కొక్క రూపంలో ఉంటుందా, ఏ రూపంలో ఉంటుందో తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను నేను. సిద్దిపేటలో ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండబోతోంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు కూడా అక్కర్లేదు. సో మరి చూడాలి, మరి ఈయననే ఏమన్నా బలంగా దూసుకొస్తాడా, ఇంకెవరన్నా దూసుకొస్తారా, ఇంకేం జరగబోతుందని అయితే మనం ఎదురు చూడాలి. హరీష్ రావు పని అయితే ఖతం కాబోతోంది సిద్దిపేట అని గుర్తుపెట్టు.